ఏమి గెలవాలి, వాట్ వీ హ్యావ్ టు విన్, వాట్ వీ హ్యావ్ టు గెట్, వాట్ వీ హ్యావ్ టు అచీవ్, వాట్ వీ హ్యావ్ టు అక్వైర్. ఏం పొందాలంటే ఫస్ట్ ఏం పొందాలో తెలుసుకో. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి. నిన్న అలాగే ఉంటే, మొన్న అలాగే ఉంటే, 3 సంవత్సరాల క్రితం అలాగే ఉంటే, నీ దిక్కుమాని గుణాల్లో మార్పు రాకపోతే, నీ నిర్లక్ష్యంలో మార్పు రాకపోతే, నీ బద్ధకంలో మార్పు లేకపోతే, పక్కవాడు లేపితే కానీ నువ్వు లేవు, పక్కవాడు చెప్తే కానీ నువ్వు చేయవు, పక్కవాడు చదువుకుంటే మళ్ళీ చెప్తే కానీ చదువుకో. నువ్వు అనేటువంటి వాడు ఈ భూమి మీద అద్భుతంగా ఒక వెలుగు మాదిరిగా సాధించడానికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఈ మ్యాథ్స్, నీకు ఈ ఫిజిక్స్, నీకు ఈ కెమిస్ట్రీ ఒక లెక్క. మనము గొప్ప గొప్ప మంచి పనులు చేయాలంటే డబ్బు ఉండక్కర్లే. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు ఇవాళ, నేనేం పొలిటీషియన్ కాదు, నాకేం ఆస్తిపాస్తులు లేవు, కానీ అన్నింటిని మించి ఇక్కడ ఒకటి ఉంది, అదే అద్భుతమైనటువంటి ప్రేమ అనే నిధి. మీ అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి మాత్రమే 4 గంటలకు స్కూల్ అయిపోగానే పరిగెట్టి వచ్చి ఇంత వ్యవస్థ, ఇంత దేనికి? మనలోని. అదే నెక్స్ట్ క్వశ్చన్, what we have to acquire, what we have to acquire. ఏం పొందాలి? what we have to achieve, what we have to achieve. ఏంటి సాధించాలి? ఎన్నో ప్రశ్న ఇది. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, థర్డ్ థింగ్, ఫోర్త్ థింగ్, what we have to do. ఫిఫ్త్ థింగ్, what we have to achieve, what we have to. ఏం పొందాలిరా అసలు? ఏమి గెలవాలి? వాట్ వీ హ్యావ్ టు విన్, వాట్ వీ హ్యావ్ టు గెట్, వాట్ వీ హ్యావ్ టు అచీవ్, వాట్ వీ హ్యావ్ టు అక్వైర్. ఏం పొందాలంటే ఫస్ట్ ఏం పొందాలో తెలుసుకో. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. ఏంటిది? మార్పు కాదు. మార్పు మారిపోతూ ఉంటుంది, చేంజ్ కాదు. అందరు చేంజ్ అవ్వండి, చేంజ్ నో. చేంజ్ అనే పదం నమ్మకు, ట్రాన్స్ఫార్మ్ అవ్వు. మొగ్గగా ఉన్నటువంటి మొగ్గ ట్రాన్స్ఫార్మ్ అయితే, బ్లాసమింగ్ అయితే ఏమవుతుంది? ఫ్లవర్ అవుతుంది. శైశవ దశలో బిడ్డగా ఉన్నటువంటి బిడ్డ ట్రాన్స్ఫార్మ్ అయితే ఏమవుతాడు? ప్రయోజకుడు అవుతాడు, పెద్ద అవుతాడు. అర్థమైంది కదా మీకు? మనలో కావాల్సింది ఆ పరివర్తన, తెచ్చుకోవాల్సింది, అచీవ్ చేయాల్సింది పరివర్తన. నిన్న అలాగే ఉంటే, మొన్న అలాగే ఉంటే, 3 సంవత్సరాల క్రితం అలాగే ఉంటే, నీ దిక్కుమాని గుణాల్లో మార్పు రాకపోతే, నీ నిర్లక్ష్యంలో మార్పు రాకపోతే, నీ బద్ధకంలో మార్పు లేకపోతే, పక్కవాడు లేపితే కానీ నువ్వు లేవు, పక్కవాడు చెప్తే కానీ నువ్వు చేయవు, పక్కవాడు చదువుకుంటే మళ్ళీ చెప్తే కానీ చదువుకో, పక్కవాడు చదువుకుంటే కానీ చదువుకో, పక్కవాడు చెప్తే కానీ మనం లేవం. ఎలారం కొట్టి చచ్చిపోవడమే. ఎలారం కొట్టి అలా మోగుతూనే ఉంటుంది. నువ్వు హాయిగా గాల్లో తేలిపోతుంది. ఎక్కడో తేలిపోతున్నావు. ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యో చెప్పండి? నువ్వు ఎలారానికి లేవడం కాదు, ఎలారాన్ని నువ్వు లేపాలి. నువ్వు ఎలారాన్ని లేపాలంటే 3:33కి నా ఎలారం మోగుతుంటే, మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 3:30 కల్లానే నాకు తెలివచ్చి ఐ జస్ట్ వేకప్ అండ్ జస్ట్ ఓపెన్ మై ఐస్ అండ్ ఐ జస్ట్ చెక్ వెదర్ వాట్ ఈస్ ద టైమ్. ఇంకో 3 నిమిషాల్లో అలారం మోగుతున్నమాట. ఎందుకు? నువ్వు అనేటువంటి వాడు ఈ భూమి మీద అద్భుతంగా ఒక వెలుగు మాదిరిగా సాధించడానికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఈ మ్యాథ్స్, నీకు ఈ ఫిజిక్స్, నీకు ఈ కెమిస్ట్రీ ఒక లెక్క. మనము మారకపోతే, పరివర్తన తెచ్చుకోకపోతే, మనము శుద్ధ దండుగా ఎవడు ట్రాన్స్ఫార్మ్ అవుతాడో వాడి జీవితమే పండుగ. సో అచీవ్ చేయాల్సింది మార్కులు కాదు, మార్పులు. అచీవ్ చేయాల్సింది మార్కులు కాదు, మార్పులు. మనలో చాలా మార్పులు రావాలి. నిద్ర లేవడంలో మార్పు రావాలి. పోనీ పరివర్తన గురించి ప్రస్తుతానికి మార్పుని పదం పెట్టుకుందాం. నిద్ర లేవడంలో మార్పు, మనం చదవడంలో మార్పు, పక్కవారిని చూడడంలో మార్పు, మనం దేనైనా పాజిటివ్గా తీసుకోవడంలో మార్పు, తల్లిదండ్రులను దైవంగా చూడడంలో మార్పు, మన దేహంలో అణువులో మార్పు, క్షణము మనం ఒక మూర్తి భవించినటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళడంలో మార్పు. ఇది తెచ్చుకున్న నాడు ఇప్పుడు ఇన్నిసార్లు రావాలి అన్న మార్పు వచ్చి తీరినాడు మాత్రమే మనం ఏదైనా అచీవ్ చేసినట్లు లెక్క. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. నీ పేరుతో ఈ ప్రపంచంలో కొన్ని అక్షరాలు లిఖించబడి ఉండాలి. ఎంత ఆర్డినరీ పర్సన్ నేను, ఇప్పటికీ ఆర్డినరీయే, కానీ ఎక్స్ట్రాడినరీ అని మన గురించి చెప్పుకుంటున్నారే. కానీ ఎక్కడ మనకి గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ఏదో సాధించిన విర్రవీగిపోకూడదు. ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎన్ని మార్కులు వచ్చినా అద్భుతంగా ఉండగలగాలి. నీకు బాగా మార్కులు వచ్చాయి, నీ ఫ్రెండ్ ఎవరికి రావట్లేదు, అరే నీకు రావట్లేదు అని వాడిని వెక్కిరించడం కాదు. వీలైతే వాడిని దగ్గర కూర్చోబెట్టుకో, ఒరే నీకు అది రాదా, నాకు వచ్చి నేను నేర్పిస్తాను. అది నువ్వు నీ ఫ్రెండ్ని లవ్ చేయడం. నీ ఫ్రెండ్ కొట్టిమిట్టాడుతుంటే వాడిని దాటడం. గుర్తుంచుకో, నీకు ఈ ప్రపంచంలో ఎవ్వడూ పోటీ లేదు. నేను నా చిన్నప్పుడు నా 8th క్లాస్లో ఈ స్టేట్మెంట్ రాసుకున్నాను. నేను ఎవడికి పోటీ కాదు, నాకు ఎవడూ పోటీ లేదు. నేను యునిక్, ఒక్కడిని పుట్టాను, ఒక్కడిని చేస్తాను, ఒక్కడిని బతుకుతాను, కానీ అందరిలా బతకను. అలాగే ఇంకో మాట రాసుకునే వాడిని, నేను అందని వాడిని. నా భావాలు, నా తత్వాలు, నా లైఫ్, నా ఫిలాసఫీ మీ అందరికీ తెలియాలి. వాట్ ఆర్ ద డూస్, వాట్ ఆర్ ద డోంట్స్. మీరు అచీవ్ చేసుకోవాలంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఆ పరివర్తన రావాలంటే మీలో అద్భుతమైనటువంటి మూర్తి భవించినటువంటి గుణాలు కావాలంటే మీలో ఉన్న నెగిటివిటీ ఏం చేయాలి? వాష్ అవుట్. ట్రూత్ సాధించి తీరుతారు. సో అచీవ్ చేయాల్సిందేంటి? ట్రాన్స్ఫర్మేషన్. అచీవ్ చేయాల్సిందేంటి? ఆర్ చేంజ్. పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఆ పేరు పెట్టుకోండి. చేంజ్ తెచ్చుకోండి. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి, రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి నేను మారాలి, నేను మారుతాను. నేను మారడం వల్లే, నా జీవితంలో మార్పు తెచ్చుకోవడం వల్లే నాకు అద్భుతమైన ఉన్నతి, అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది. ఇది 5th థింగ్. ఇక 6th అండ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్, హౌ వీ హ్యావ్ టు స్టడీ. అలా కూడా అనొద్దు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఏంటి 6th ఏంటి? ఎడ్యుకేషన్ అనే పదం ఏముంది? దేంట్లోంచి వచ్చింది? ఎడ్యుకేర్ అనే పదంలోంచి వచ్చింది. దేంట్లోంచి వచ్చింది? ఎడ్యుకేర్ అంటే తెలుసా? లాటిన్ పదం. దానికి అర్థం ఏంటి తెలుసా? లోపల ఉన్నది బయట తీయడం. అరే లోపల ఉండడం ఏంట్రా, బయట తీయడం ఏంట్రా? మరి సార్ వీళ్ళందరూ బయట ఇంత దెబ్బ మెటీరియల్ ఇచ్చేస్తున్నారు సార్. ఆ సార్ చదివితే అతను తెలుస్తుంది సార్ మా కష్టం ఏంటో. అమ్మ అడిగింది అనుకో, ఏమ్మా ఇంత తక్కువ మార్కులు వచ్చి, నువ్వు రాయమ్మా ఎగ్జామ్, నీకు తెలుస్తుంది. చాలామంది మీలో మాట అని ఉంటారు. నాన్న అడిగాడు, అరే ఏంట్రా మార్కులు అంటే, నాన్న నువ్వు అనుకున్నట్టు అంత సులభమైన సింపుల్ కాదు, నువ్వు చెయ్యి, నీకు తెలుస్తుంది. అరే మనందరూ ఏమనుకుంటున్నాం అంటే ఇది ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం. ఈ చదువుని చదువుతున్నాం. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? చదువుని చదవకూడదు. ఎడ్యుకేషన్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, ఎడ్యుకేషన్ అంటే జీవితాన్ని నడిపించేది, ఎడ్యుకేషన్ అంటే జీవితానికి వెలుగయ్యేది, ఎడ్యుకేషన్ అంటే మనకు పూర్తిగా అన్ని ఆనందాలను ఇచ్చేది. కానీ ఈ మ్యాథ్స్, ఈ ఫిజిక్స్, ఈ కెమిస్ట్రీ, ఈ ఇంగ్లీషు, ఈ సాంస్క్రిట్ నిజంగా జ్ఞానం ఇస్తాయంటే ఇస్తాయి. ఎప్పుడు తెలుసా? ఈ ఎడ్యుకేషన్ వల్ల, ఈ స్టడీ వల్ల నేను బాగా చదువుకుంటే, నేను మంచి ఉద్యోగంలోకి వెళ్తే, బాగా సంపాదించగలిగితే, ఆ సంపాదనతో నా తల్లిదండ్రులని, నా బంధుమిత్రుల్ని బాగా చూసుకుంటే, పక్కవాడికి సాయం చేయగలిగితే, కొన్ని కన్నీళ్ళు తుడవగలిగితే, ఒక వెలుగు దీపంలా ఉండగలిగితే, నా జీవితాన్ని ఒక వెలుగే దీపంలా ప్రతి ఒక్కటి కూడా లివ్ లైక్ ఎ ల్యాంప్. కొన్ని కన్నీళ్ళు తుడవాలంటే, కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంతే. థ్యాంక్ యూ. చూడు, కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంతే. అది లాసా ఫౌండేషన్ క్యాప్షన్. నీకు డబ్బు ఉండక్కర్లేదు, నీకు ఏది ఉండక్కర్లేదు, జ్ఞానం ఉండక్కర్లే, కొన్ని కన్నీళ్ళు తుడవాలి. అక్కడ ఎవరు ఏడుస్తున్నాడు, నేను వాడి కన్నీళ్ళు తుడవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను కొన్ని అడుగులు ముందుకు వేసి వెళ్ళి వాడి కన్నీళ్ళు తొడవాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే, కష్టంలో ఒకడు ఉన్నాడు, ఒక 50,000 ఇచ్చి వాడి సాయం చేయాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. నీ దగ్గర డబ్బు ఉండాలంటే నీ దగ్గర మంచి ఉద్యోగం ఉండాలి. నీ దగ్గర ఉద్యోగం ఉండాలంటే నీ దగ్గర జ్ఞానం ఉండాలి. నీ దగ్గర జ్ఞానం ఉండాలంటే చదవాలి. చదువు చాలంటే ఇప్పుడు క్లాస్ వినాలంటే లెక్చర్ చెప్పింది నీకు బుర్రకెక్కాలి, నీ తల్లిదండ్రులు చెప్పిన బుర్రకెక్కాలి. ఆ రోజు ఆ పైన ఉన్నటువంటి 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ప్రతి మెట్టు ఎక్కి 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 తిని వెళ్తావు. గుర్తుంచుకో మెట్టు. అంతేగాని ఏ దూరం వచ్చామా, వెళ్ళామా, చేసామా, చెందామా, రాసామా పరీక్ష, బ్లా 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 బ్లా. నో, చదువుని చదవకూడదు, మ్యాథ్స్ చెయ్యకూడదు, ఫిజిక్స్ని వినకూడదు, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకూడదు. అమ్మయ్యా ఎన్నాళ్ళకి మంచోడు వచ్చాడండి మాకు. నో, చదువుని చదవకూడదు,
చదువుని చదువులా చదవకూడదు, చదువుని ప్రియురాల్లా ప్రేమించాలి. ఫిజిక్స్ ఫార్ములాని లవర్ పేర్లు ఎలా కండస్తా అలా కండస్తారు అవ్వాలి. చదువు చదివినంత కాలం కూడా చదువుగానే కనిపిస్తుంది. చదువుని ప్రేమించినప్పుడు చదువు జ్ఞానంగా కనిపిస్తుంది. చదువు ప్రేమించు. నీకు రాకపోయినా మ్యాథ్స్, ఫిజిక్స్, వాటిని పుస్తకాలు అనుకోకు. కిస్ దెమ్, హగ్ దెమ్. ఆ టెక్స్ట్ని, ఆ మెటీరియల్ని నువ్వు లవ్ చేయి. ఎస్, ఇది నాది, నాకు వస్తుంది, నాకు వచ్చి తీరుతుంది. రాదు. అదే నెక్స్ట్. వాట్ ఈజ్ ట్రూ మంత్ర? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? గట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏంటి అసలు నిజమైన మంత్రం? ఓం వినాయకాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం హేరంబాయ నమః. ఇవన్నీ కూడా వినాయకుడికి ఉండే మంత్రాలు. ఓకే, గుడ్. బట్ నీ జీవితానికి ఉండే మంత్రాలు ఏంటంటే, మనకు కూడా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. అదేంటంటే, మనం అనకూడని మంత్రాలు కొన్ని ఉన్నాయి, అనవలసిన మంత్రాలు కొన్ని ఉన్నాయి. అనవలసిన మంత్రాలు ఏంటి తెలుసా? నేను ఆనందంగా ఉండగలను. చెప్పండి. ఐఎమ్ హ్యాపీ. చెప్పండి. ఐఎమ్ హ్యాపీ, I am blissful, I am successful, I am delightful, I am a true human being, I am the divine, I am the divine, I am the God, I am the God, I can give happiness, I can give happiness, I can reach anywhere, I can reach anywhere. ఇవన్నీ మంత్రాలు. అనకూడని మంత్రాలు ఉన్నాయి. నాకు రాదు, కాదు, లేదు, నో, నాట్, కాంట్, డోంట్, వోంట్, కెనాట్, కుడ్ నాట్, నాట్, రాదు, కాదు, లేదు, రాదు, కాదు, లేదు, రాదు, కాదు, లేదు, రాదు, కాదు, లేదు. ఈ మంత్రాలు ఎప్పుడు అనకు. ఏదైనా ఎవడైనా ట్రై చేస్తాను నో, ఏంటి దెబ్బ తిరుగుండా ట్రై చేస్తావు. ట్రై అంటే 50% ఫెయిల్యూరు, 50% సక్సెస్. అంటే 50% ముందే ఫెయిల్యూర్ పోతాను చెప్పినటువంటి వాడు ట్రై అని పదమే వాడకు. ట్రై ఈక్వల్స్ టు డ్రై, ట్రై ఈక్వల్స్ టు క్రై. చేసి తీరతాను అంతే. చేస్తా. చేసి తీరతాను. ఏంటిది? చెయ్యగలను, ఆనందముగా ఉండగలను, సంతోషముగా నేర్చుకోగలను, తల్లిదండ్రుల దైవాన్ని చూడగలను, నా జన్మ సాఫల్యత నిరూపించుకోగలను. వెరీ గుడ్. అది చెప్పగలను. నిజమైన మంత్రాలు. ఆ మంత్రాలన్నీ కూడా మీరు కంటసపట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టి కమాన్. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ చదువుతుంటే ఈ 300 మంది పిల్లలంటే చైతన్యం మీ యొక్క బోర్డు మీద ఉండే, మీ డిఎస్ రావు గారు డాక్టర్ గారు పెట్టినటువంటి బోర్డు మీద ఉన్నంత కాలం కూడా నీకు ఏ ప్రయోజనం లేదు. ఆ చైతన్యం అనేటువంటిది శ్రీ అద్భుతమైన నిధిగా నీ లోపల నుంచి ప్రవహిస్తే వస్తుంది బిడ్డ. ప్రపంచాన్ని పాళ్ళ కింద కార్పెట్లో కొని తీరుతుంది అంతే. లాసా ఫౌండేషన్లో మొదటి 1000 మంది వాలంటీర్లు మొదట అయినప్పుడు ఒక రిపోర్టర్ వచ్చి నన్ను అడిగాడు, సార్ 10 ఏళ్లలో ఎంతమంది అవుతారు? 10 ఏళ్లలో 10,000 మంది వాలంటీర్లు అవుతారు నన్ను. ఫస్ట్ ఇయర్ చెప్పాను. 10 ఏళ్లలో 10,000 మంది వాలంటీర్లు అవుతారని చెప్పాను. 10,000 మంది వాలంటీర్లు అవుతారంటే ఇవాళ 10th ఇయర్ 2013 అక్టోబర్ 13 స్టార్ట్ చేశాం. డూ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఈ 10th ఇయర్లో the running volunteer number of Lhasa Foundation is 9,500 plus. ఇప్పుడు మేము అక్టోబర్ 13 కల్లా తప్పనిసరిగా we will reach 10,000. ఏది నువ్వు అంటావో అది జరుగుతుందంతే. సో మీకేం చెప్పాను? వాట్ ఈజ్ మంత్ర? పాజిటివిటీ ఈజ్ ఓన్లీ ద మంత్ర. ఏంటిది? ఎప్పుడు కూడా నో. సాయం చేయగలవా? చేస్తాను రా. ఫస్ట్ చెప్పు. ట్రై అన్న పదం వాడద్దు, స్ట్రైవ్. అందుకే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ స్ట్రైవ్ టు బి వర్ది ఆఫ్ ఇట్ అంటున్నావా? ఐ ట్రై టు బి వర్ది ఆఫ్ ఇట్ అంటున్నావా? ఏమంటున్నావు? ఇప్పుడు చెప్పండి, ర్యాంక్ వస్తుందా రాదా?
వస్తుందా, తన్నుకొని వస్తుందా? ఎక్కడ ఉన్నా, భూమిలో ఉన్నా. ఎందుకంటే ఇవాళ దాకా మనం ఫిజిక్స్ని, మ్యాథ్స్ని, కెమిస్ట్రీని చదివేము, కానీ ఈ క్షణం నుంచి మనం ఏం చేస్తాం? దాన్ని ప్రేమిస్తాం. ఎస్, నీకు ఒక ఫార్ములా రాదు, ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. సినిమాలో చూపిస్తారు కదా, తల్లి ఏమో ఐసీయూలో ఉంది, తల్లికి ₹1,00,000 కట్టాలి. ఆ తల్లి అంటే ప్రేమ కాబట్టి బిడ్డ రోడ్డు మీద అడుక్కొనైనా, రక్తం అమ్ముకొనైనా ఆ తల్లి ప్రేమ కోసం, ప్రాణం నిలబడడం కోసం తెచ్చే ₹1,00,000 ఎలా కడతాడో, నీకు ఎంత రాకపోయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఇదే కాదు ఎక్కడ ఏదిని రాకపోయినా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ కంపెనీలో వర్క్ చేసినా, రాదు, కాదు, లేదు ఉంది నీ డిక్షనరీలో ఉండకూడదు. కమాన్, దానికి మనం ద నెక్స్ట్ కీ ఆఫ్ సక్సెస్. వాట్ ఈస్ ద కీ ఆఫ్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏంటిది ఆన్సర్? వెరీ సింపుల్. అదే నేను చెప్తున్న ఆన్సర్ అంటే ద కీ ఆఫ్ సక్సెస్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ వన్ వర్డ్, దట్ ఈస్ లెర్నింగ్. లెర్నింగ్, లెర్నింగ్, LEARNING, లెర్నింగ్. ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చి మీలా ఎంత బుద్ధిగా కూర్చోవాలో నేను నేర్చుకున్నాను, మీరు ఇలా ఎంత డిసిప్లిన్గా ఉండాలో చూసి నేను నేర్చుకున్నాను, మీలా ఎంత ఎనర్జెటిక్గా ఉండాలని నేను చూసి నేర్చుకున్నాను, మీలాగా ఎంత వైబ్రెంట్గా ఉండాలి చూసి నేర్చుకున్నాను, మీలా ఎంత డివైన్ ఓరియంటెడ్గా ఉండాలి చూసి నేర్చుకున్నాను, మీలా ఎంత గుడ్ చిల్డ్రన్గా ఉండాలి చూసి నేను నేర్చుకున్నాను. లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లివింగ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.